Brothers and sisters, we'll start with this verse in Philippians chapter 1 and verse 29. సహోదరి సహోదరులారా, మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలోని వచనంతో మనం మొదలు పెట్టుకుందాం. Philippians 1:29. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున. Brother, does it say that it has been granted for Christ's sake not only to believe in him but also to suffer on his behalf? 30th verse బ్రదర్. Okay. 30వ వచనం చదువుకుందాం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. Right. So it's been granted to us not only to believe in his name but also to suffer on his behalf. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే మనకు అనుగ్రహింపబడలేదు, కానీ ఆయన పక్షాన శ్రమ పడడం కూడా మనకు అనుగ్రహించబడింది. So, but if we ask the question, how many of us have suffered for Christ or been persecuted for Christ? కానీ మనలో ఒకవేళ ఎంతమంది క్రీస్తునిమిత్త శ్రమ పడ్డాము, క్రీస్తునిమిత్త హింసింపబడ్డామని ప్రశ్నించుకుంటే, we think of the suffering of Jesus on the cross, persecution, which is also true about the suffering. మరి మనము శ్రమ అంటే యేసయ్య పొందిన సెలువు పొందిన శ్రమ గాని ఆ హింసలు అవి అనుకుంటాం, అది కూడా శ్రమలే. But I would like to speak about one aspect of the suffering of Christ. అయితే క్రీస్తు యొక్క శ్రమలకు సంబంధించిన ఒక కోణం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. Yeah, what was one aspect? What was this one aspect of Jesus' suffering? అయితే యేసు యొక్క శ్రమలలో ఉన్న ఈ ఒక కోణం ఏమిటి? Hebrews chapter 2 and verse 18. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. Hebrews chapter 2 and verse 18. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయం చేయగలవాడై ఉన్నాడు. Yeah, because he himself suffered when he was being tempted, he is able to help those who are being tempted. కాబట్టి తాను శోధించబడినప్పుడు శ్రమ పొందాడు గనుక శోధింపబడుతున్న శోధింపబడు వారికిని సహాయం చేయగలవాడై ఉన్నాడు. But why did he have to suffer when he was being tempted? అయితే ఆయన శోధించబడుతున్నప్పుడు శ్రమ పడాల్సిన అవసరం ఏముంది? That is in verse 14. అది 14వ వచనంలో ఉంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. Yes, because Jesus partook of flesh and blood. Therefore he was capable of being tempted. యేసయ్య రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాడు కాబట్టి శోధించబడే సామర్థ్యాన్ని తాను కూడా కలిగి ఉన్నాడు. Even after hearing it for many years, sometimes we just cannot accept that Jesus had a flesh and blood just like me. మనం అనేక సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, కానీ ఆయన నా వంటి రక్త మాంసాలని కలిగి ఉన్నాడనే దాన్ని నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది. He had some sort of holy flesh which did not suffer so much like how I suffer when I'm tempted. మరి ఆయనకి చాలా పరిశుద్ధమైన మాంసం ఉంది. మరి నేను శోధించబడినప్పుడు నేను పడేంత శ్రమ ఆయనకి అంత శ్రమ ఉండదు. And somehow the devil puts that thought in our mind that Jesus was not exactly like us. యేసయ్య పూర్తిగా మనలాగా లేడు అనే ఒక ఆలోచనని అపవాది మన మనసుల్లో పెడుతూ ఉంటాడు. But dear brothers and sisters, today let us believe the word of God which says that Jesus partook of flesh and blood. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుందని మనం నమ్ముదాం. యేసయ్య మన వంటి రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాడు. And just like when we are tempted, we suffer in that time, Jesus also suffered when he was going through the temptation. ఎలాగైతే మనం శోధించబడినప్పుడు శ్రమ పొందుతామో యేసయ్య కూడా ఆయన కూడా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు శ్రమ పొందాడు. Okay, what does it say? Let's turn to Acts chapter 3. Acts chapter 3. మనం అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం.
Okay, verse 22. 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. Yeah, so Moses is prophesying, saying that a prophet from the midst of thee, of thy brethren, like unto me. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. Someone with flesh and blood just like ours, మనవలే రక్త మాంసాలు కలిగిన ఒక వ్యక్తి, tempted to get angry just like Moses was tempted and got angry. మోషే ఎలాగైతే శోధించబడి కోపపడ్డాడో అటువంటి మాంసాన్నే కలిగి ఉండి కోపపడ్డానికి శోధించబడ్డాడు. Tempted to complain just like Moses. మోషే వలె ఫిర్యాదులు చేయడానికి శోధించబడ్డాడు. So he was really our brother, not just name as our brother, but really in flesh and blood our brother. ఆయన ఏదో పేరుకు మన సహోదరుడు మాత్రమే కాదు కానీ నిజానికి మన రక్త మాంసాలు కలిగిన మనలాంటి సహోదరుడే. Let's turn to this verse, Isaiah chapter 53. ఈ వచనం ఒకసారి చూద్దాం. యెషయా 53వ అధ్యాయం. Isaiah 53 and verse 2. యెషయా 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. Does it say, brother, that he shall grow up before him as a tender plant, root out of dry ground? Yes, brother. That you said, no? Yes, brother, I said. లేత Okay. మొక్క, tender plant, root of, yes, brother. Yeah, root out of dry ground. So in this flesh, there is no good thing that dwells. కాబట్టి ఈ యొక్క మాంసంలో మంచిదంటూ ఏది నివసించటం లేదు. So Jesus came forth from this dry ground, this flesh where nothing good dwells. కాబట్టి యేసయ్య ఈ ఎండిన నేల అయిన ఏ మంచి నివసింపని ఈ యొక్క మాంసంలో నుండే వచ్చాడు. From a dry ground, not from a spring. ఆయన ఎండిన భూమిలోంచి వచ్చాడు తప్ప నీటి ఊటలోంచి ఏమి రాలేదు ఆయన. Yeah, with a flesh in which nothing good dwelt. మంచిదేది నివసించని మాంసములో నుండి వచ్చాడు. With a flesh just like ours, capable of being tempted to do his own will. ఎలాగైతే మన యొక్క మాంసం తన సొంత చిత్తాన్ని చేయడానికి శోధించబడుతుందో ఆయన కూడా అటువంటి మాంసంతోనే వచ్చాడు. And we see how he was tempted to do his own will in the Gospel of Luke. లూకా సువార్తలో ఆయన సొంత చిత్తాన్ని చేయడానికి ఎలా ఆయన శోధించబడ్డాడో మనం చూస్తాము. Yeah, Luke chapter 2 and verse 51. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటి తన హృదయంలో భద్రం చేసుకొనెను. And in verse 52, Jesus increased in 52వ వచనం, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. So as Jesus was growing up, there was something of his will which wanted to exert itself. And అయితే యేసయ్య ఎదుగుతూ ఉండంగా తన యొక్క బయలుపరుచుకోవాలని శోధించబడుతున్న తనకంటూ ఒక సొంత చిత్తం ఉంది. There was something in that will which wanted to exert itself. మరి చూపించుకోవాలి అనుకునే తన యొక్క సొంత చిత్తంలో ఒకటి ఉంది. And if he agreed with that self will, it would be sin. ఆయన సొంత చిత్తానికి కనుక ఏకీభవిస్తే అది పాపము. So when that self will wanted to exert its authority in a situation, మరి ఒక పరిస్థితిలో ఆ సొంత చిత్తం అధికారాన్ని ఎదిరించి పైకి వెళ్ళాలనుకున్నప్పుడు Jesus would understand and learn that that is his self will exerting itself. యేసయ్య తన యొక్క సొంత చిత్తం ఆ విధంగా పైకి రావడానికి ప్రయత్నిస్తుంది అనే దాన్ని ఆయన గుర్తించగలుగుతున్నాడు. And then that would be denied through the power of the Holy Spirit. దాన్ని మనం పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఉపేక్షించవచ్చు. And like that, Jesus grew in wisdom. ఆ విధంగా యేసయ్య జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు. By denying his will and submitting himself to the earthly authorities. ఆయన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకుంటూ ఆ అధికారాలకి లోబడుతూ. So he could progressively grow in wisdom. కాబట్టి ఆయన జ్ఞానములో క్రమేణా ఎదుగుతూ ఉండగలడు. He did not come to the earth full of wisdom.
ఆయన భూమి మీదకి పూర్తిగా జ్ఞానంతో నిండిపోయి రాలేదు. He had to continue in the pathway of denying his will. Like that, he could grow in wisdom. ఆయన కూడా తన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకోవడం అనే మార్గంలో ప్రయాణిస్తూనే ఆ విధంగా జ్ఞానాన్ని పొందుకున్నాడు. And he continued in this pathway until finally he was perfected. ఆయన చివరికి పరిపూర్ణుడు అయ్యేంత వరకు కూడా ఈ యొక్క మార్గంలో కొనసాగుతూనే ఉన్నాడు. That's what it says in Hebrews chapter 5 and verse 8. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తూ ఉంది. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. Yeah, he learned obedience through what he suffered. ఏ విధంగా ఆయన పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. What did he have to suffer? The denying of his will. ఏంటి ఆయన శ్రమ పొందవలసింది? తన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకోవడం అనే శ్రమ. Yeah, and what was the result of that? దానికి వచ్చిన ఫలితం ఏమిటి? Suffering, denying his will. What was the end result of that? మరి శ్రమ పొందుతున్నాడు, తన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకుంటాడు. దాని చివరి ఫలితం ఏమిటి? Hebrews chapter 2 and verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. Yeah, God the Father had to perfect Jesus through sufferings. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసయ్యని శ్రమల ద్వారా పరిపూర్ణునిగా చేయాలనుకున్నాడు. And we saw how did he suffer? When he was tempted to do his own will, he suffered. కాబట్టి ఆయన ఎలా శ్రమ పొందాడని మనం చూసాం. ఆయన తన సొంత చిత్తాన్ని చేయడానికి శోధించబడినప్పుడు శ్రమ పడ్డాడని చూసాం. And so he suffered for 33.5 years, and then God the Father said he is now perfected. అలా శ్రమ పొంది 33.5 సంవత్సరాలు శ్రమ పొందిన తర్వాత అప్పుడు తండ్రి ఏమన్నాడంటే ఇప్పుడు ఆయన సంపూర్ణుడిగా ఉన్నాడు. And now he is a forerunner for us. ఇప్పుడు ఆయన మనకంటే ముందుగా పరిగెట్టిన వాడుగా ఉన్నాడు. Therefore, the Apostle Paul also, who is running behind Jesus, says this in Philippians chapter 3 and verse 10. అయితే యేసయ్య వెంట పరిగెడుతున్న అపోస్తలుడైన పౌలు కూడా ఈ మాటని చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలోను సమానుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడి నగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. Yeah, he says, I want to know him and the power of his resurrection and the fellowship of his sufferings, being conformed to his death. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, నాకు పునరుద్ధానము మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయన శ్రమలలో పాలువాడు నగుతున్నానని చెప్తూ ఉన్నాడు. So we can paraphrase like this, that in the same manner that Jesus died every day in every situation, I also want to align myself to that sort of death. ఎలాగైతే యేసయ్య ప్రతిరోజు తనను తాను ఉపేక్షించుకుంటూ చనిపోతూ ఉన్నాడో నేను కూడా అదే విధంగా అదే దారిలో వెళ్తూ చేయాలనుకుంటూ ఉన్నాను. I also want to be conformed to that death. నేను కూడా ఆ మరణానికే అటువంటి మరణంలోనే పాలు పంచుకోవాలనుకుంటున్నాను. And that is the only way the Apostle Paul realized this. That is the only way to know him and to know the power of his resurrection. కాబట్టి ఆయనను ఎరుగు నిమిత్తము ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఇది ఒక్కటే మార్గం అని పౌలు గుర్తించాడు. And what was that suffering, that fellowship of his sufferings? మరి ఆ శ్రమలేంటి? ఆయన శ్రమల్లో పాలు పంచుకోవడం అంటే ఏమిటి? To say no to my will and to yes to God's will. నా యొక్క చిత్తానికి కుదరదు అని చెప్పి దేవుని చిత్తానికి అవును అని చెప్పడం. Okay, but then we may say, okay, that was Jesus, that was the Apostle Paul. మనం అనొచ్చు ఆయనేమో యేసు, ఈయనేమో అపోస్తలుడైన పౌలు. Okay, let's turn to Hebrews chapter 2 again. Hebrews chapter 2 and verse 16. మరలా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును
దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. Yeah, he took on himself the seed of Abraham. కాబట్టి ఆయన అబ్రహాము సంతానంలో పాలు పంచుకున్నాడు. He took on himself our flesh and blood. ఆయన మన రక్త మాంసాలనే స్వీకరించాడు. The same flesh and blood of Moses, of Abraham, of David. మోషే, అబ్రహాము, దావీదు కలిగి ఉన్న అదే మాంసాన్ని. That is why you know that incident when people were all praising Jesus and saying Hosanna, Hosanna. అందుకే ఆ సంఘటన మనకు తెలుసు కదా. యేసయ్యని అందరూ కూడా స్తుతిస్తూ హోసన్నా హోసన్నా అనే ఆ కేకలు పెడుతున్నప్పుడు They said Hosanna to the son of David. వాళ్ళు ఏమని చెప్పారు? దావీదు కుమారునికి మహిమ, దావీదు కుమారునికి హోసన్నా అని పాడారు. Why did they not say Hosanna to the Son of God? ఎందుకని వారు దేవుని కుమారునికి హోసన్నా అని పాడలేదు? Because he partook of the same flesh and blood like ours. ఎందుకంటే ఆయన మన వంటి రక్త మాంసాల్లోనే పాలు పంచుకున్నాడు. David committed adultery, committed murder, but yes, that same flesh was in Jesus. దావీదు వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, అదే మాంసాన్ని యేసయ్య కూడా కలిగి ఉన్నాడు. Strong urge for lust in young people, the strong urge to get angry, young people. మరి యవనస్తుల్లో మోహించడానికి ఎంతో లోపల నుంచి చాలా బలమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది. కోపపడడానికి ఎంతో బలమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది. He partook of that same flesh and blood. అదే రక్త మాంసాల్లో ఆయన పాలు పంచుకున్నాడు. But as he kept on denying his will and denying his will, he crushed. ఆయన తన సొంత చిత్తాన్ని ఉపేక్షించు ఉండడం బట్టి ఆయన సాతాన్ని అనగదొక్కాడు. And that is the life Jesus is calling us to, dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి జీవితం జీవించడానికి యేసయ్య మనల్ని పిలుస్తూ ఉన్నాడు. But Satan is crushed under our feet. సాతాను మన కాళ్ళ కింద చితక త్రొక్కబడాలి. To become perfect through sufferings by denying our wills. మన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకుని ఆ శ్రమల ద్వారా మనం పరిపూర్ణం అవ్వాలని. What is the promise if we suffer with him? ఆయనతో పాటు మన శ్రమ పొందితే మనకున్న వాగ్దానం ఏమిటి? Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం and verse 17. 17వ వచనము, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. If children, heirs and heirs of God, if indeed we suffer with him, so that we also may be glorified with him. కాబట్టి మనం పిల్లలమైతే మన వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తు కూడా శ్రమ మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. So we can partake of his glory day by day by day by suffering, denying our will. కాబట్టి ప్రతిరోజు శ్రమ పొందడం ద్వారా మన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకోవడం ద్వారా మనం ఆయన యొక్క మహిమలోకి మనం పాలు పంచుకుంటూ మారుతూ ఉండొచ్చు. And one day we can be glorified with him. ఒకనొక దినాన మనం ఆయనతో పాటు మహిమపరచబడతాం. Okay, take a look at this verse in Revelation chapter 3. సరే, ఈ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3 and verse 21. 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. So is the Lord teasing us here? Is the Lord making a mockery of us? ఇక్కడ దేవుడు మనల్ని చూసి ఏమన్నా హేళన చేస్తున్నాడా, విక్రిస్తూ ఉన్నాడా? Is he teasing us, saying that you also sit with me on my throne, but actually it's not possible? నువ్వు కూడా నా సింహాసనం మీద కూర్చుంటావు, కానీ నిజానికి అది సాధ్యం కాదు అని ఆయన ఏమైనా విక్రిస్తున్నాడా మనల్ని? Because Jesus had some other sort of flesh, but we have an entirely different flesh which has so much temptation to lust, so much temptation to get angry, which Jesus cannot understand. అయితే మనమేదో మన వంటి మాంసం యేసయ్య కలిగి లేడు, ఆయన పూర్తిగా వేరే మాంసం కలిగి ఉన్నాడు. మనమేమో ఎంతో ఇచ్చతో మోహంతో శోధించబడతాం, కోపంతో శోధించబడుతూ ఉంటాం. So the devil puts that lie in our mind, saying that and all is not possible. Revelation 3:21, don't even think of it. It's not even possible.
అయితే అపవాదేమో మనలో ఇటువంటి అబద్ధాన్ని పెట్టడానికి ప్రయత్నించి ఇది అసలు సాధ్యం కాదు, ప్రకటన 3:21 అసలు మన జీవితంలో సాధ్యం కాదని చెప్తూ ఉంటాడు. But dear brothers and sisters, Jesus is not teasing us. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య మనల్ని ఏమి ఎగతాళి చేయట్లేదు. If we deny our will and suffer with him, just as Jesus sat on the Father's throne, we also can sit with the Lord Jesus. ఎలాగైతే మనం కూడా మనం ఉపేక్షించుకుని ఆయన చిత్తాన్ని చేస్తే, యేసయ్య ఎలాగైతే తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడో మనం కూడా అలా తండ్రి సింహాసనం మీద కూర్చుంటాం. So let us approach the throne of God with confidence. కాబట్టి మనం దేవుని యొక్క సింహాసనాన్ని చాలా ధైర్యంగా చేరుకుందాం. Yeah, we'll turn to this last verse in Hebrews 4. చివరిగా ఈ వచనం మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 15. 15వ వచనం, 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. Yeah, he was tempted in every way. Every way. Is it written there, brother, in Telugu? Every way. Yes. Tempted in every way. Yeah? Yes, సమస్త విషయములలో. Yeah, he was tempted in every way, yet without sin. ఆయన అన్ని విధాలుగా సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. What a glorious gospel this is. Jesus was tempted in every way without sin. So if I am tempted in every way, I can also be without sin. ఎంత మహిమకరమైన సువార్త ఇది. ఆ యేసయ్య శోధించబడి పాపం లేని వాడిగా ఉంటే నేను కూడా అన్ని విధాలుగా శోధించబడినా సరే పాపం లేని వాడిగా ఉండొచ్చు. So we come boldly to the throne of grace and find grace and mercy. కాబట్టి మనం చాలా ధైర్యంగా కృపా సింహాసనం దగ్గరికి వచ్చి మనం ఆ యొక్క కృపను కనికరమును పొందుకోవచ్చు. So dear brothers and sisters, the Lord is calling us to suffer with him so that we may be glorified with him. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆయనతో పాటు శ్రమ పొంది ఆయనతో పాటు మహిమపరచబడాలని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. And God is calling us to suffer with him by denying our will so that one day we may be perfected. మన యొక్క సొంత చిత్తాన్ని ఉపేక్షించుకుని ఆయనతో శ్రమ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒకానొక దినాన మనం మహిమపరచబడాలని ఆయనతో కూడా. God's goal is that we may be with him in heaven, seated with him on his throne. దేవుని యొక్క గురి ఏంటంటే మనం ఆయనతో పాటు పరలోకంలో కూర్చుని ఉండాలని, ఆయన సింహాసనం మీద కూర్చుని ఉండాలని. He has our greatest best in mind. ఆయన మన నిమిత్తం తన యొక్క మనసులో చాలా అత్యున్నతమైన శ్రేష్టమైన దాన్ని కలిగి ఉన్నాడు. The devil will come and put a lie in your head saying that, oh, again you have to deny your will, deny your will, deny your will. When will this deny your will ever stop? అయితే అపవాది వచ్చి మరలా మీలో ఈ ఆలోచన పెడుతూ ఉంటాడు. మళ్ళీ నిన్ను ఉపేక్షించుకోవాలా, మళ్ళీ నిన్ను ఉపేక్షించుకోవాలా, ఇంక నిన్ను ఉపేక్షించుకోవడం ఇంకెప్పుడు ఆగుతుంది అసలు? You can never do your own will. What a very sad gospel this is. నువ్వు ఇంకెప్పటికీ నీ సొంత చిత్తాన్ని చేసుకోలేవు. ఇది ఎంత విచారకరమైన సువార్త కదా. And like that, the devil discourages us and stops us from running this Christian race. ఆ విధంగా అపవాది మనల్ని నిరుత్సాహపరిచి క్రైస్తవ పరుగు పందెంలో పరిగెత్తనివ్వకుండా చేస్తాడు. My dear brothers and sisters, God's best interest is for you. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శ్రేష్టమైన ఆసక్తి అంతా నీ నిమిత్తమే ఉంది. He wants to make you perfect. ఆయన నిన్ను పరిపూర్ణుడిగా చేయాలనుకుంటున్నాడు. He wants the very best for you in heaven. పరలోకంలో నీ కొరకు చాలా శ్రేష్టమైనది నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. That is why he is saying suffer by denying your will. అందుకే ఆయన నిన్ను నువ్వు నీ సొంత చిత్తాన్ని ఉపేక్షించుకుని శ్రమ పొందు అని చెప్తూ ఉన్నాడు. So that one day you may be glorified with him, just like he was. తద్వారా ఒకానొక దినాన ఆయన వల్ల నువ్వు కూడా ఆయనతో పాటు మహిమపరచబడాలని. Seek for the power of the Holy Spirit every day, and because Jesus was tempted in every way. మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి కోసం ప్రతిరోజు మీరు వెతకండి. యేసయ్య కూడా అన్ని విధాలుగా శోధించబడ్డాడు కాబట్టి. And come boldly to the throne of grace so that you might find mercy and grace. Yeah. మరి మీరు కూడా ఆ యొక్క కృపను కనికరమును పొందు నిమిత్తము ఆ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రండి.
Another name for the Holy Spirit is the Spirit of grace. పరిశుద్ధాత్మనికి ఉన్న ఈ మరొక పేరు ఏమిటంటే కృపకు మూలమగు ఆత్మ. That's why I said, seek for the power of the Holy Spirit every day to deny your will and one day be glorified with Him. అందుచేతే నేను పరిశుద్ధాత్మని శక్తి కోసం మీరు వెతకండి అని చెప్పాను. తద్వారా మీరు ఉపేక్షించుకొని ఆయనతో పాటు ఒకనొక దినాన్ని మీరు మహిమపరచబడతారు. May the Lord help each one of us. Amen. మనలో ప్రతి ఒక్కరికి ప్రభు సాయం చేయనుగా.